దేశమంతా ఓట్ చోరీ జరిగింది అని కాంగ్రెస్ పార్టీ గుడ్డలు చించుకుని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇండి కూటమిలో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తాజాగా పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఆ రాష్ట్రంలో లోకల్ బాడీ ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ చాలా పెద్ద ఎత్తున సీట్లను గెలుపొందింది. ఇదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ చాలా స్థానాల్లో 2, 3, 4 ఓట్లతో గెలుపొందిన స్థానాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. మేము ఒక్కసారి ఎస్డిఎం అంటే మన దగ్గర జిల్లా కలెక్టర్ అంటారు కదా, అక్కడ ఎస్డిఎం అంటారు. ఆ ఎస్డిఎంకు మేము ఒక్క ఫోన్ చేసి ఓటును మ్యానిపులేట్ చేయమని అడిగితే ఖచ్చితంగా చేసేవాళ్ళు. కానీ మేము అలా చేయలేదు. ఇదే ఫ్రీ ఫైర్ ఎలక్షన్ అంటే మన దేశంలో ఎన్నికల వ్యవస్థ ఇంత స్వేచ్ఛగా ఉంది కాబట్టి ఈ విధంగా 2, 3 ఓట్లతో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల గెలుపొందింది. సో మన దేశంలో ఓట్ చోరీ ఎక్కడ జరగలేదు. కాంగ్రెస్ పార్టీ తన ఓటమిని ఒప్పుకోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తుంది అనే విధంగా అరవింద్ కేజ్రీవాల్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. దీన్ని బట్టి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ నినాదాన్ని ఇండి కూటమిలోని ఏ ఒక్క పార్టీ కూడా అంగీకరించడం లేదు అని స్పష్టంగా అర్థమవుతోంది.